నెక్స్ట్ కామెంట్ చదువు చిట్టమా. మీది కరెంట్ same. పోయింది. షూటింగ్స్ కోసం తాళి తీసేస్తారా? మీ ఏజ్ ఎంత? మీరు ఎందుకు ఇన్ని ఇయర్స్ మ్యారేజ్ చేసుకోలేదు? పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో ఉంటున్నారా? ఉంటే ఏమైందండి? చెర్రీతో నాకు పెళ్లి అయిపోయిందా? పొట్టి దాంతో నా పెళ్ళైపోయిందో. కొన్ని రోజులు భరించండి ఈ మాటని, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా, చాలా ఇయర్స్ తర్వాత మాకు మ్యారేజ్ అయింది. సో ఈ ఆనందంలో ఇంకా అట్లనే ఉన్నాం అనమాట. పెళ్ళయిందని నమ్మలేక అట్లాగే మాకు మేము చెప్పుకుంటూ ఉంటే అన్న కనీసం నమ్మబుద్ధి అవుతుంది అని చెప్పేసి. సో అడ్జస్ట్ అయిపోండి కొన్ని రోజులకి. ఇలాంటి మాటలు పెళ్ళైపోయిందో పిచ్చి అనుకోకండి, అనుకోండి పర్లేదు. మాట్లాడు. లేదు లేదు మాట్లాడు. లేదు ముందుగా నేను కదా అన్నాం అనుకున్నా. ఓహో నువ్వు అన్నాం అనుకున్నావా? సారీ. సరే, ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య పెళ్లి కోసంగా కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ కి మా రియాక్షన్స్ అట్లా లైక్ వాళ్ళకి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాం అనమాట. కొన్ని సింపుల్ గా సిల్లీగా ఉన్నాయి, కొంచెం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి, మీకు ఇంకా పెళ్లి కాలేదా? మాకు పెళ్ళైపోయి వీడియోలు వచ్చేస్తా. ఓకే, వాళ్ళు ఆ వీడియోనే వచ్చి చూడడానికి వచ్చినట్టున్నారేమో, మేబీ చూసినట్టున్నారు. మొత్తానికైతే వాళ్ళ క్లారిటీ కోసంగా మాకు పెళ్లి అయిపోయింది, కానీ 2 రోజులు అయింది. 2 రోజులు అయింది. దానికి ముందంతా మాకు పెళ్లి అవ్వలేదండి. మేము మెట్టెలు లేవు, తాలిబొట్టు లేదు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో దానికోసంగా చాలా మందికి తెలియదు. కొంతమంది మ్యారేజ్ అయిపోయింది అనుకుంటున్నారు, కొంతమంది మ్యారేజ్ కాలేదనుకుంటున్నారు. మ్యారేజ్ కాకపోతే ఈ వీడియోస్ ఎలా చేస్తున్నారు, మీరు ఇలా చేశారు కదా, ప్లీజ్ దయచేసి దానికోసం వీడియో చేయమని చెప్పేసి చాలాసార్లు కూడా మమ్మల్ని అడిగారు. కానీ ఇప్పుడైతే మాత్రం ఒక చిన్న క్లారిటీ, మాకు పెళ్లి అయిపోయింది, కానీ 2 రోజులు అయింది. నెక్స్ట్ కామెంట్ మా. పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో ఉంటున్నారా? ఉంటే ఏమైందండి? ఆ పెళ్లి కాలేదు, ఒకే ఇంట్లో ఉన్నాం, ఏమైంది? సరేలే, మీ ప్రశ్నకు మేము సమాధానం చెప్పాలి కాబట్టి మేము అనుకున్నాం కాబట్టి మేము పెళ్లి కాకముందు ఒకే ఇంట్లో ఉన్నాం అనేది షూట్ కోసం మాత్రమే. ఒక ఇల్లు షూట్ కోసంగా రెంట్ కడుతూ తీసుకున్నాం. దాంట్లో ఏంటంటే నేను శబరి ఉంటాం హైదరాబాద్లో, అయితే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్తో పీజీలో ఉంటుంది. అదే నెల్లూరులో అనుకోండి, ఒకే ఇంట్లో ఉంటాం, షూట్ చేసుకుంటాం. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి, నేను మా ఇంటికి, శబరి కూడా శబరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఓవరాల్గా మాకు పెద్ద టీం ఏదో మాకు 20-30 మంది ఉంటారు అనుకోపాకండి. 3 ఉంటాం, 3 ఈ బుట్టది లేటుగా లేస్తుంది. మా పనులన్నీ మేము చేసేసుకొని ఈ బుట్టదాని పనులు కూడా మేము చేసుకుంటూ దీన్ని కాపాడుకుంటూ శుద్ధంగా చేసుకుంటాం. శబరి కూడా అయితే గుర్రం చాలా ఉంటాయన్నమాట. అవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఓడనమాట. మొత్తం అన్ని పనులన్నీ ఓడే చేస్తాడు. నేను కూడా లేజీగానే ఉంటాను. సో మొత్తానికైతే నెక్స్ట్ క్వశ్చన్. దీని క్లారిటీ ఏంటంటే, మేము ఒకే ఇంట్లో ఉండం, కానీ ఖచ్చితంగా చెప్తున్నాం ఇక మీదట ఒక ఇంట్లోనే ఉంటాం. పెళ్ళి అయిపోయిందడా, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఎవరు కామెంట్ పెడతారు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారా అని? చూద్దాం. వాళ్ళకి ఖచ్చితంగా ఇదే రిప్లై, ఒకే ఇంట్లో ఉండవు. వాళ్ళు కూడా ఏదో కోపంగా పెట్టడం కాచిటమా, ఏదో ఊరికే అడగాల, అడిగేస్తే వాళ్ళకి ఆ క్లారిటీ అయిపోతుంది. బేసిక్ గా ఈ కామెంట్, ఈ టాపిక్, ఈ డైలాగు, ఈ సెన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఒకే ఇంట్లో ఉంటారా, అక్కడ ఇమోజీ ఏమైనా ఉంటే బాగుంటుందేమో. ఓకే, ఓవరాల్ గా అయితే మేము ఒకే ఇంట్లో ఉంటామండి. ఇక మీదటి నుంచి మాకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి 100% మేము ఒకే ఇంట్లో ఉంటాం, ఒకే ఇంట్లో ఉండి షూట్ చేసుకుంటాం. ఇంకో కామెంట్ చూడు చిట్టి. మీ ఏజ్ ఎంత? మీరు ఎందుకు ఇన్ని ఇయర్స్ మ్యారేజ్ చేసుకోలేదు? చెప్పు, ఏజ్ అంటే చెప్పు. నీదే అడిగింది, మీది అని అన్నారు. మీది అంటే నిన్నే ఇంత గౌరవించేది. ఎప్పుడైనా లేడీస్ ఫస్ట్ నీ ఏజ్ చెప్పు. లేడీస్ ఫస్టే, అందుకే అడిగారు మీ ఏజ్ ఎంత అని. నేను వేస్తా, నేను కాదు, నువ్వు లేడీస్ అని కాదు చెప్పేస్తామండి. ఇప్పటి వరకు ఏదో ఏజ్ చెప్పలేదు చాలా మందికి కూడా. నేను 1993, నువ్వు 1993 నువ్వు బర్త్ సర్టిఫికేట్ ప్రకారం చెప్పు, నువ్వు రాసుకున్నది కాదు. బర్త్ సర్టిఫికేట్ ప్రకారంగా అయితే 1 సంవత్సరం తక్కువ ఉందండి. 1 సంవత్సరానికి మనకి ఆధార్ కార్డులో చెప్పు, ఇయర్ చెప్పేసేయ్. 1992. చూడండి, నేను ఎంత చిన్నపిల్లనో ఇతను ముందు. ఇతను 1992, నేను ఎంత కొద్ది పిల్లని 1995. నేను ఇప్పుడు 3 ఏళ్ళ చిన్నపిల్ల అయిపోయింది. చిన్నపిల్లే కదా మరి. 1 సంవత్సరం అంటేనే చిన్నపిల్ల, ఇంకో 3 సంవత్సరాలు అంటే ఇంకెంత చిన్నపిల్ల. బేసిక్ గా 18 ఏళ్ళు, 21, అండ్ ఇప్పుడు కూడా 3 ఏళ్ళే. నీట్ గా 3 ఏళ్ళ తర్వాత నువ్వు ఇవన్నీ నన్ను ఇక్కడ బ్లేమ్ చేయబాకి ఇక్కడ. సరే, మ్యారేజ్ ఇన్ని ఇయర్స్ ఎందుకు చేసుకోలేదు? ఓకే, ఏజ్ అయితే 95, 93, ఇంకా మీరు 92 అంటలే క్యాలిక్యులేట్ చేసుకోండి. మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదనంటే, బేసిక్ గా ప్రతి ఒక్క పర్సన్ కి వాడు మ్యారేజ్ చేసుకోవాలంటే పెళ్ళాన్ని పోషించే అర్హత ఉండాలి. సో పెళ్ళాన్ని పోషించే అర్హత ఉండాలి కాబట్టి
నాకు ఆ అర్హత నిజంగానే ఇంత ముందు వరకు లేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం ఆ అర్హతను సంపాదించుకొని నేను ఇప్పుడు నా పిల్లని పెళ్లి చేసుకుంటున్నా. సో ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకైతే మాత్రం దయచేసి ముందు అర్హతను ఎలిజిబిలిటీ చూసుకోండి. మిమ్మల్ని మీరే చూసుకోకుండా ఇంకొక పిల్లని చూసుకుందాం అని అంటే అది అవ్వదు. అదే నాయన పెట్టేస్తాడులే, అమ్మ పెట్టేస్తాడులే, ఆస్తులు పెట్టేస్తాడులే, ఇవన్నీ వేస్ట్. సో వన్స్ మీకు ఒక ఎలిజిబిలిటీ రావాలనంటే ఒకటి మీరు అర్హులా కాదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన మినిమం నాలెడ్జ్ చెప్తున్నా. ఒకటి, వాడంతట వాడే ఓన్గా సంపాదించుకోగలగాలి, వాడంతట వాడే ఓన్గా ఆలోచించుకోగలగాలి, వాడంతట వాడే ఒక ఫ్యామిలీని లీడ్ చేయగలగాలి. అలా అయితేనే వాడు పెళ్లికి అర్హుడు, లేదనంటే అర్హుడు కాదు. చేసుకోవాలి అయితే అంతే. 20 ఏళ్ళకి 18 ఏళ్ళకి 19 ఏళ్ళకి పిల్లకాయలకి, ఇప్పుడు మగ పిల్లకాయలకి 18-19 ఏళ్ళకి పెళ్లి చేసుకొని అవుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? సరే, ఇది కొంచెం వైలెంట్గా వెళ్ళేట అట్టుంది. వాళ్ళకి నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పి నేర్పించి వాళ్ళు నేర్చుకున్న తర్వాత పెళ్లి చేయండి. ఒకవేళ అబ్బాయిలకి అర్థమైపోతే అప్పుడు చేసుకోండి. అది నా సైడ్ నుంచి చదమ్మా. మీ కామెంట్ అంతే. నేను చేసుకోకపోవడానికి కారణం ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాం చేసేసుకుందాం అని. బట్ జోబుల రూపాయి లేకుండా ఎత్తుకెళ్ళిపోయి ఏం చేయాలా? 2012 లోనే మా ఇంట్లో వాళ్ళు ఒప్పేసుకున్నారు. 2012-2013 టైంలోనే మా ఇంట్లో వాళ్ళు ఒప్పేసుకున్నారు, పెళ్లి చేసేసుకోమన్నారు. కానీ యాక్సెప్ట్ కాదనమాట. నేను ఇప్పుడే చేసుకోను, నాకు ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి, నేను వాటికి వచ్చిన తర్వాత చేసుకుంటానని చెప్పి ఇంట్లో వాళ్ళని చాలా బలవంతంగా ఒప్పించి ఇప్పుడు చేసుకున్నాం అనమాట. ఈ టైం వచ్చింది, ఇంకా అతను సెటిల్ అయ్యాడు, అతను ఓకే అని అతనికి అనిపించి నేను లీడ్ చేయగలను నా వైఫ్ ని, నా పిల్లల్ని, మా పేరెంట్స్ ని. అంటే ఫ్యామిలీ అంటే అందరూ వస్తారు కదా, ఓన్లీ వైఫ్ అండ్ పిల్లలు కాదు, పేరెంట్స్ కూడా వస్తారు. కాబట్టి మా పేరెంట్స్ ని, వాళ్ళ పేరెంట్స్ ని అందరినీ నేను లీడ్ చేయగలను ఇప్పుడున్న పొజిషన్ కి అనుకొని అతను ఒక డెసిషన్ కి వచ్చాడు, ఇప్పుడు పెళ్లి చేసేసుకుందామని. సో అందువల్ల ఇప్పుడు చేసుకున్నాం అనమాట. ఇన్ని ఇయర్స్ ఇందుకే చేసుకోలేదు. సో మ్యారేజ్ కోసంగా క్లారిటీ అదనమాట. ఇది కొంచెం ఎక్కువ టాపిక్కే, కానీ దయచేసి కొంచెం చూసుకోండి. ఊరికే టక్ 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 అని తొందరగా పడి పెళ్లి చేసుకోబాకండి. పెళ్లి చేసుకుంటే చాలా ఇబ్బందులు పడతారు. మీకు ఆల్రెడీ స్ట్రగుల్ ఉండి బాధ్యత కోసంగా పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆ పెళ్లి కాస్త మీకు చాలా భారం అయిపోయి అప్పుల పాలు అయిపోతున్నారు చాలా మంది. సో అప్పుల పాలు అవ్వకుండా మీకు ఒక ఎలిజిబిలిటీ చూసుకొని కొంచెం రీజనబుల్ గా సింపుల్ గా మ్యారేజ్ చేసుకోండి. గ్రాండ్ గా 40-50 లక్షలు ఎన్ని వద్దు. పెళ్లి టక్కని తిని వెళ్ళిపోతారు. 20, 30, 300, 400 వెరైటీలు ఎన్ని పెట్టుకొని ఎన్ని పెళ్లి అట్లా వద్దాయా? ఏంది ఇప్పుడు పెళ్లి సింపుల్ అని మాట్లాడుతున్నావా? అది ఇంకో కామెంట్ ఉంది, నువ్వు ఇప్పుడే ఆన్సర్ ఇచ్చేస్తే అట్టా. చెప్పు. పెళ్లి ఎందుకు ఇంత సింపుల్ గా చేసుకుంటున్నారని ఉంది. ఎందుకు అనంటే పెళ్లి ఈ రోజు మామూలుగా అందరూ సృష్టించింది ఏందనంటే గుడికి వెళ్ళి కూర్చోబెట్టి మంత్రాలు అవన్నీ చదివిన తర్వాత తాలిబొట్టు కట్టి ఇక్కడికి పెళ్లి అయిపోయిందని కొన్ని ఫార్మాలిటీస్ తో పిల్లని ఇంటికి తీసుకెళ్లిపోవాలా. మనం చిన్నగా ఇయర్స్ పెరిగే కొద్దీ, మొత్తం ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించే కొద్దీ, స్మార్ట్ ఫోన్ లో యాప్లు పెరిగే కొద్దీ, iOS లో యాప్లు ఎన్ని మొత్తానికి పెరిగే కొద్దీ, అంటే లైక్ యాపిల్ 1, 2, 3, 11 ఇట్లా సిరీస్లు పెరిగే కొద్దీ, ఇలా వీటిల్లో మనం ఉండే అప్డేట్స్ కూడా మనం మార్చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. అలా వెళ్ళిపోతూ ఉండడం వల్ల 1,00,000 కాస్త 10 లక్షలు అయింది. ఇప్పుడు 10 కోట్లున్నా సరిపోవట్లా పెళ్లికి. సో దానివల్ల వద్దు. అలా ఎంత గొప్పగా చేసుకుందాం, వీళ్ళు ఎంత గొప్పగా చేసుకున్నారంటే మనం ఇంకెంత గొప్పగా చేసుకోవాలి, అలా వెళ్ళిపోతుంది. ఒక్కొక్కరిని చూసి వీళ్ళు పెట్టారంటే దీనికంటే మనం ఇంకా పెట్టొచ్చు. ఉన్నాయి, పెట్టేవైతే ఉన్నాయి, కొనుక్కునేవైతే ఉన్నాయి. తర్వాత తినేది ఏందే? పెళ్లి అయిపోయింది. పెళ్ళిన తర్వాత అది ఎంతో కొంత అమౌంట్ పెట్టుకొని బిజినెస్ ఏదో ఒకటి పెట్టుకొని సంపాదించుకోవాలి. కానీ మళ్ళీ అదే జాబ్ 5,000 కాడికి వెళ్ళిపోయి వాడి కాడ సంపాదించుకోవడానికి వెళ్ళి వాడు తిట్టినా కొట్టినా అరిచినా ఏం చేస్తాం? నాకు పెళ్ళైందిరా, నేను పడాల్సిందేరా, నాకు బిడ్డ ఉన్నాడురా, వాడికి ఇదిరా, వాడికి డైపర్ రా, ఇవన్నీ ఎందుకయ్యా అసలు? ఫిక్స్ అయిపోయి ఉన్నారు బుజ్జి. పెళ్లి అంటే అప్పు అవుతుంది, చేసుకోవాలా, అప్పు అయినా సరే చేసుకోవాలా అన్నట్టు అయిపోయింది, ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మీరు పెళ్లి చేసుకోవాలి, అప్పుని పెళ్లి చేసుకోకూడదు. దయచేసి పెళ్లి మాత్రమే చేసుకోండి, అది కూడా పిల్లని, అప్పుని కాదు సార్. సో అందుకోసంగా నేను మాత్రం సింపుల్ గా చేసుకున్నాను. నేనైతే చాలా సింపుల్ గా చేసుకున్నాయా. నాకైతే కొంత అమౌంట్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నా. పెళ్లి చేసుకోగా నా దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి. నేను అనుకున్న బడ్జెట్ లో నుంచి దాచి పెట్టుకుని కూడా సెట్ చేసి పెట్టుకున్నా. అవన్నీ పిల్లట్ట నూకేస్తుంది కానీ తర్వాత సంగతే. మొత్తానికైతే నాది నీట్ గా జరిగింది. నేను సింపుల్ గా చేసుకున్నాను. నేను సింపుల్ గా చేసుకోవడానికి నేను కారణం ఏంటంటే ఎగస్ట్రాల్కి వెళ్ళాల, అది అదనమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మీ అమ్మ నాన్న పెళ్లికి యాక్సెప్ట్ చేశారా? ఓ అబ్బాయి ఎప్పుడో చేశారు. ఎప్పుడు అనంటే 2012లోనే చేశారు. వీళ్ళ ఇంట్లో 2010-11లోనే. మాది 14 సంవత్సరాల లవ్వు.
14 సంవత్సరాల లవ్వులో మా ఇంట్లో ఎప్పుడు నాకేం అడ్డు చెప్పాల. ఏమో వీడేదో అనుకుంటాడు, వీడు చిన్నప్పటి నుంచి కొంచెం డిఫరెంట్గానే ఉన్నాడు, ఏదో సాధిస్తారనే నమ్మకంతోనే ఉన్నారు. కానీ ఒక ఆడపిల్ల ఇంటికి వెళ్ళేసి మనల్ని తీసుకోవాలంటే అంత కొద్ది బొడ్డాడికి ఎవరు పిల్లని ఎవరు. వెళ్ళి ఏమైనా పని చేసుకోరా ఏదో అంటారు. పని చేసుకుని బతకాలంటే నా వల్ల కాదు. ఎక్కడి దగ్గర చిన్నగా చేసుకుంటాను, కానీ అదే నా జీవితం ఈ చిన్నప్పటి నుంచి అనుకోవాలా. ఇప్పుడు వీళ్ళ అమ్మకి వెళ్ళి చెప్పాను అనమాట, అంటే జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటానంటే అటు ఇటు చూస్తాను, కొడుతుంది అనుకున్నా. కాదు ఆమె ఏదో ఆలోచించుకుంటుంది. సో ఫైనల్గా అయితే మాత్రం వాళ్ళ ఇంట్లో ఒప్పించుకోగలిగా. 2012లోనే మా ఇంట్లో ఒప్పేసుకున్నారు, 2010లోనే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పేసుకున్నారు. మనం ఉండేది 2023. మా అమ్మ నాన్న వీళ్ళ అమ్మ నాన్న మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకున్న దానికి వాళ్ళ పరువు తీయకుండా హ్యాపీగా నీట్గా మేము సెటిల్ అయ్యి పెళ్లి చేసుకున్నాం. ఇలా అందరూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన పరిగెత్తుకుంటా బ్యాడ్ ఎగ్జాంపుల్ అవ్వకూడదు, గుడ్ ఎగ్జాంపుల్ అవ్వాలి. ఫైనల్ గా ఎగ్జాంపుల్ అవ్వాలి, కానీ బ్యాడ్ ఎగ్జాంపుల్ అయితే దయచేసి అవ్వద్దండి. ఎందుకంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఏదో కోరికలతో వాళ్ళు పెంచుంటారు. వాళ్ళ కోరికల్ని పక్కన పెట్టేసి మనమే ఈ కోరికతో సప్పని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మీకు. ఒక చిన్న పానీపూరి ఇప్పించమంటది, జోబులో డబ్బులు ఉండవు. వారం తర్వాత నాకు మా అమ్మ కావాలనిపిస్తుంది, యాడ్ని తీసుకొస్తావు అమ్మని, కష్టం కదా. వాడికి కూడా అనిపిస్తుంది, మా ఊర్లో అంతా బాగుండింది, నేను బాగా తిరిగాను, బండ్లో R15 బండి లేపితే బండి దిగేది కాదు, ఇప్పుడేమో నేను ఏమీ లేపలేకపోతున్నాను అన్నట్టు కూడా అయిపోద్ది. సో దయచేసి ఇలాంటివి ఉంటే అండర్స్టాండింగ్ మీదే చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ 100% వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రమే ఇంకేమైనా చేసుకోండి. మాకు తెలియదు, ఇంకా మేము అక్కడ చేయలే. 2012లోనే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పుడే ఇతను అన్నాడు అనమాట, ఇప్పుడు నేను తీసుకెళ్లిపోతాను, పెళ్లి చేసేసుకుంటాను, నాకు జాబ్ లేదు కాబట్టి ఉన్న బంగారాన్ని పెట్టేసుకొని చేసుకుంటాను. ఎన్ని ఇయర్స్ నిన్ను చూసుకోగలను? 1 year చూసుకుంటానా ఉన్న బంగారంతో? ఈ వల్ల నిబ్బా వ్యవహారం ఏం తెలుసా? వద్దులే, నువ్వు చెప్పే నాకు అర్థమైంది. ఈ నిబ్బా వ్యవహారం ఏందనంటే వెళ్ళిపోతే అంట నా ప్రేమతో బతికేస్తుందంట. ఎట్టా? నిబ్బీస్ అంతే కదా, ఏం తెలీదు. నా ప్రేమతో బతికేస్తంట. ఓసే పాప, 10 రోజుల తర్వాత మా అమ్మ కావాలంటావు, ఆ రోజు నేను చచ్చిపోయినట్టే. వారం తర్వాత నాకు ఆకలి అంటావు. ఎట్ట ఇవన్నీ నా వల్ల కాక ఏదో దేవుడి దేవ వల్ల నాకు అంతో కింద కొంచెం మైండ్ ఉండి అప్పుడైతే మాత్రం ఈ పిల్లని ఎత్తుకెళ్ళిపోరా, లేదనంటే వీళ్ళ నాయన పొరుగు, మా నాయన అయితే నన్ను ఎత్తేసి ఉంటాడు. అది సో మొత్తానికైతే అలా జరిగింది. నెక్స్ట్ కామెంట్ చదివి చిట్టమా. కరెంట్ పోయింది, సారీ అండి, కరెంట్ పోవడం వల్ల చిన్న డిస్టర్బెన్స్. ఆ నెక్స్ట్ కామెంట్ బంగారం. షూటింగ్స్ కోసం తాళి తీసేస్తారా? తీదు ఆడ తీనీరు తీరండి. అట్టడ తీసేస్తారు. కోడలు ఇద్దరు కాపురం వాటిలో నుంచి డౌటా? నాకు అర్థమైంది, ఏం లేదు. ఈ పాప ఏందనంటే కొంచెం పొడవుగా, అంటే నేను కట్టేటప్పుడు కూడా నాకు అప్పుడు కూడా అదే ఆలోచించి కొంచెం పొడవుగానే కట్టాను. ఏం చేస్తానంటే ఈ సైడ్ ఉంది కదా, ఆ సైడ్ వేసేసుకుంటది. ఇట్లా తీసేస్తే ఎక్కువ చేస్తారన్నాడా, కష్టం. తీదనమాట. సో ఇట్లా మేనేజ్ చేసుకుంటారనమాట, కనపడకుండా వెనక సైడ్స్ అంతా కూడా నేను మేనేజ్ చేసుకొని కంటిన్యూయేషన్ కోసం అన్నమాట. కంటిన్యూయేషన్ ఇంపార్టెంట్ కదా వీడియోలో, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందువల్ల అది సైడ్ కి అనేసుకుంటాను, తీయనండి. మొత్తానికైతే మీ కామెంట్స్ కి సమాధానం చెప్పాం అనుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. జై హింద్.